అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రజెంట్ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే గోల్డ్ మ్యాన్ చిన్న దర్గా పైల్వాన్. సో ఒకసారి సార్తో మాట్లాడదాం. అసలు ఇంత పెద్ద హౌస్ ఏంటి, ఆ గోల్డ్ ఏంటి, ఈ మీడియాలో ఈ న్యూసెన్స్ ఏంటి. సో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇంటర్వ్యూస్ మొత్తం గోల్డ్ మ్యాన్ పైల్వాన్ అని చెప్పేసి సార్ ఇంటర్వ్యూస్ ఉంటున్నాయి. అసలు వీటన్నిటి వెనక చాలామందికి కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని సార్ మాటలోనే అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్కారం సార్. సో యాక్చువల్లీ కొన్ని క్వశ్చన్స్ అయితే నేను సూటిగా అడగాలనుకుంటున్నాను. బట్ మీరు ఎలా రియాక్ట్ అవుతారో, ఎలా ఆన్సర్ ఇస్తారో నాకైతే తెలియదు. ఇంటర్వ్యూ అంటేనే సూటిగా అడిగేది. యా అంటే ఓకే, థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ జనాలందరికీ ఉన్న ఒక క్వశ్చన్ ఏంటంటే, మీ పైన ముఖ్యంగా ఉన్న ఒక ఆరోపణ ఏంటి అంటే, ఇంత పెద్ద హౌస్ కానీ అంత గోల్డ్ కానీ మీరు ల్యాండ్ సెటిల్మెంట్స్ అనేవి చేస్తుంటారు కదా. సో వాటిలో అక్రమంగా సెటిల్మెంట్లు చేసి అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే మీ మీద వచ్చాయి సార్. దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? అంటే ఆరోపణలు కాదు కానీ రమ్మను ఏంటంటే చాలామంది తెలియదు ఈ సెటిల్మెంట్లు అంటే ఏంటంటే చాలామంది తెలియక సెటిల్మెంట్ అని దేనంటారంటే ఒక మనిషి వచ్చి కష్టం ఉందని చెప్పుకుంటే నా స్థలంలో వచ్చి కబ్జా మీద వేరే వాళ్ళు ఉన్నారన్న జర మాకు సాయం చేయన్న హైదరాబాద్ పోలీసులకు దగ్గరికి పోతే వాళ్ళేమో కోర్టుకు రాస్తారు. కోర్టులోనేమో 10 years నడుస్తుంది. వాళ్ళు విపరీతంగా మ్యారేజ్లని వాళ్ళ పిల్లల మ్యారేజ్లని అవన్నీ ఉంటాయి పాపం. ఉన్నప్పుడు ఏంటంటే ఇబ్బందితో ఉంటారు. వాళ్ళు ఎవరు న్యాయం చేయలేకపోతారు. అట్లా వాళ్ళకు నేను పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి అమౌంట్ ఇప్పిస్తాను. దానే సెటిల్మెంట్ అంటారు. కానీ నేను సెటిల్మెంట్ నాకు డబ్బులు రావు, ఏదో ఆపత్తిగా ఉన్నందుకు ఆదుకుంటాం అంతే. సో ఇప్పటి వరకు అంటే మీ అంతలో మీరు వెళ్ళి ఎవరిని మీ ల్యాండ్ క్లియర్ చేస్తా అని అయితే మీరు ఎవరిని అడగలేదు. అందరూ వాళ్ళ మీ దగ్గర వస్తారు. వాళ్ళే వస్తారు. ఒకటని కాదు, వాళ్ళ మ్యారేజ్లు ఉన్నా ఏదైనా గరీబులకి మన ప్రాబ్లం ఉన్నా ఏ విషయంలోనైనా వస్తారు. ఏదైనా కొట్లాడుకున్నా ఎవరైనా ఒక్క విషయం మనకు అది హాస్పిటల్లో ఏమైనా డిస్కౌంట్ ఇప్పినా ₹1,00,000 ప్రైవేట్ హాస్పిటల్లో లుటాన్ చేస్తారు అంతా. కొన్ని ఒక్కోళ్ళు అడ్మిట్ అయితే ₹1,00,000 5-5 లక్షల బిల్ వేసేస్తారు పాపం డాక్టర్. ఏ హాస్పిటల్ అన్నీ ఇక్కడ తెలంగాణలో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి అన్ని హాస్పిటల్ విపరీతంగా ఘోరంగా లుటాన్ చేస్తారు. తలనొప్పి అని పోతే 10,000 బిల్ వేస్తుంది. అంటే అసలు కొన్ని ప్రాబ్లం ఏమైనా ఉంటే వస్తే నేను పోయేసి తీసుకుపోయి డిస్కౌంట్ చేపిస్తాను. బాగా హాస్పిటల్లో ఎరుకునే ఉంటారు కదా, ఒక ఫోన్ చేసి ఒక 50% డిస్కౌంట్ చేయించి వాళ్ళకి మాట్లాడి గరీబోళ్ళకైతే బాంబేకి వెళ్ళైనా ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు. విపరీతంగా ఇక్కడ అడ్మిట్ అవుతారు. తెలంగాణలో ఉన్నాయి హాస్పిటల్ మంచి. ఇక్కడ అడ్మిట్ అయితే ఏదైనా డిస్కౌంట్ ఇస్తే ఇప్పిస్తాను నేను. ఓకే. సో మీ అంతలో స్వతహా అయితే ఎవరి దగ్గరికి వెళ్ళి మీ ల్యాండ్ సెటిల్ చేస్తాను ఇంత డబ్బు వాళ్ళు కష్టం ఉంటే నా దగ్గరికి వస్తారు. నేను ఎక్కడ పోను, నాకు అవసరం లేదు. మనకు భగవంతుడు ఇచ్చినంత చిన్నప్పటి పనులు మీదకి వచ్చినాము. మనం ఒకటేసారి రాలేము. ఒక్కొక్క రూపాయి కమాయించుకుంటా కష్టపడుకుంటా పైకి వచ్చి మనం ఒక స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు 1,00,000 మందికి మనం చెప్పేంత పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు అది భగవంతుడు కలిగించాడు, ప్రజలు కలిగించారు. ఎందుకంటే ప్రజలతోటి మనము విపరీతంగా మంచిగా స్థానంగా ఉంటే ప్రజలే మనకు వెల్కమ్ చేస్తారు. మనం ఇంటి ముందరికి వచ్చిరనుకోరన్నా బయటికి వెళ్ళి కొట్టేస్తే ఎవరు వచ్చినా నేను ఇంట్లో కూర్చోబెట్టి మర్యాదగా అది చేస్తాను. వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తెలంగాణకి వెళ్ళి కేరళకి వెళ్ళి చాలామంది ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు. వచ్చిన వాళ్ళకి మంచిగా మర్యాద ఇవ్వడము అట్లా పేరు మార్కెట్లో అట్లా పోయింది పేరు. మీరు ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట అన్నారు కదా, చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాము అని చెప్పేసి. మీరు స్టార్టింగ్ నుంచి రియల్ ఎస్టేట్ బిజినెసే చేశారా, లేదంటే ఇంతకుముందు ఏదైనా బిజినెస్లో ఏమైనా చేశారా, లేదంటే ఒక దగ్గర వర్క్ కానీ అలా చేయడం కానీ ఏమైనా మీ లైఫ్లో? నేను చిన్నప్పటి నుంచి అయితే తెలివి వచ్చి నుంచి రియల్ ఎస్టేట్ కొనడం అమ్మడం చేస్తుంటాను. ఓకే. సొంతంగా ఓన్గానే కొనడం అమ్మడం. అట్లా మనం ఒక 10 లక్షలకు కొన్నాం అనుకో, అది ఒక నెలలను 5-6 నెలలను సంవత్సరము డబుల్ అవుతుంది. అదే ల్యాండ్ది 10 లక్షలకు కొన్నది 20 లక్షలు వస్తాయి. నెల లోపలికి రావచ్చు, 2 రోజులకి రావచ్చు. దాని ల్యాండ్ వాల్యూ మనం తక్కువలో తీసుకుంటాం, ఎక్కువ అమ్ముకోవచ్చు. అట్లా ఉంటుంది ల్యాండ్ బిజినెస్ అనేది. చాలా తీసుకొని అమ్మడం ఎక్కువ ఉంటుంది. లిటికేషన్లు ఏమైనా వచ్చినా నేను సాల్వ్ చేస్తుంటాను. ఇప్పుడు ఈ హౌస్ కాకుండా ఇంకా ఎన్ని ల్యాండ్స్ ఉండొచ్చు సార్ మీకు? ల్యాండ్లు ఏం లేవు, ఉన్నది హౌస్ ఒకటే, అంత ఒక మాడితోట ఉందండి. ఓకే, సూపర్. అంటే ఎట్లా అమ్మ నాన్న నుంచి తరతరాల నుంచి వస్తున్న ఆస్తియా, లేదంటే లేదు నా సొంతంగా చేసింది? తరతరాలు వచ్చేది ఏం లేదు. ఉండే తరతరాలు అప్పుడు 20 ఏళ్ళ కిందనే మా ఫాదరే అమ్మిండు అప్పుడు. ఓకే.
అమ్మి అప్పటిది ఈ సొంతంగా అంతా మొత్తం ఇప్పుడు ఈ హౌస్ అంతా మీ ఓన్గా కష్టార్జితంతో చేసుకున్నారు. సొంతంగానే కట్టిన అంత. ఎంత ఉండొచ్చు సార్ ఈ హౌస్ మొత్తం ఓవరాల్గా? ఏరియానా? అంటే ఈ ల్యాండ్ వాల్యుయేషన్ కానీ ల్యాండ్ వాల్యూ 2 లక్షల గజం ఉంది. గజం 2 lakhs ఉంది ఇక్కడ. అందరూ మంచి కాలనీ జూబ్లీ తర్వాత ఇప్పుడు ఇక్కడనే వచ్చేసింది సెకండ్. చాలా వాల్యూ చాలా ఉంది ఇక్కడ, పెరుగుతుంది, ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గుతలేదు ల్యాండ్. ఓకే. మీరు వేసుకున్న గోల్డ్ పైన చాలా మందికి ఒక డౌట్ ఉందన్నమాట. పైల్వన్స్ వీళ్ళంతా గోల్డ్ అనేది కొంచెం డూప్లికేట్ వేసుకొని షో అప్ చేస్తుంటారు అని చెప్పేసి, అది మొత్తం ఒరిజినల్ గోల్డేనా సార్? ఒరిజినల్ చాలా మంది వేసుకుంటారు, ఏదని మనం అనొద్దు కానీ ఎవరంటే వేసుకుంటారు ఎవరు ప్రేమతోటి, వాళ్ళ దగ్గర లేని వాళ్ళు పాపం ఇబ్బంది ఉన్న వాళ్ళు లేని వాళ్ళు వేసుకుంటారు, షోకు ఉంటుంది వాళ్ళకి వేసుకోవాలని. వాళ్ళు అన్ని లక్షలు పెట్టి చేయించుకోవాలంటే 50 లక్షలు పెట్టి చేయించాలంటే కష్టం. అట్లా సొంటలు వేసుకుంటారు. నాకు అవసరం లేదు కదా, నాకేం అవసరం ఉన్నదే అంత మామూలుగా ఉంటాను. ఎంత ఉంటుంది సార్ అది మొత్తం? 2 kg ఉంటుంది అంతా. 2 kg చాలా ఇంటర్వ్యూలో చెప్పిన. అంటే ఎంత కాస్ట్ మొత్తం? 1 కోటి పైన. ఇప్పుడు అంటే రేట్ ఎక్కువ అయిపోయింది కదా. అవును, ఇప్పుడు రేట్ ఇప్పుడున్న వాల్యూ ఎంత ఉండొచ్చు? ఇప్పుడున్న వాల్యూ 1.5 కోటి అవుతుండొచ్చు. అది మొత్తం 1.5 కోటి. పెరిగింది కదా ఇప్పుడు. నేను ఎప్పుడు 40, ఒక్కోసారి 40, అప్పుడు మీరు కొన్నప్పుడు ఎంత? 55 ఉన్నప్పుడు అట్లా చేయించిన నేను. ఓకే. రేటు చేంజ్ అవుతుంటుంది కదా, ఈ చేంజ్ చేయించినప్పుడు 55 ఉండే, 53 ఉండే. ఓకే. అట్లా మళ్ళీ ఇప్పుడు 70 చేంజ్ అయింది, అయితే పెరుగుతూనే ఉంది. వాచ్ కూడా గోల్డేనా సార్? వాచ్ కాదు, వాచ్ కాదు, గోల్డ్. బట్ మీరు ఏదైనా ఎక్కడ చూసినా గోల్డ్ కలర్. ఎందుకు సార్ మీకు గోల్డ్ కలర్ ఇష్టమా లేదంటే గోల్డ్ ఇష్టమా? గోల్డ్ ఇష్టము, వేసుకోవాలని. ఓకే. అది ఇష్టంగా ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి చేస్తాను నేను. చిన్నప్పటి నుంచి గోల్డ్? చిన్నప్పటి నుంచి చేస్తాను. చిన్నప్పుడు కొద్దిగా తక్కువ వేస్తుండే, దాంట్లో పెరిగింది. ఓకే. విపరీతంగా హైదరాబాద్లో మొత్తం వేస్తారు కదా చాలామంది, విపరీతంగా వేస్తారు. అంటే చాలా మంది ఎలా ఇస్తారు సార్ అంత గోల్డ్ కొనాలంటే? చాలా కష్టం కానీ బట్ చాలా అది ఉంటుంది మనకి. ఎందుకంటే గోల్డ్ షాపులు జర పరిచయాలు ఉంటారు, వాళ్ళు చేపిస్తారు. చెప్పాను డిజైన్ చూపెడితే వాళ్ళు చేసిస్తారు. మనం అట్లా చైన్లు చేంజ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. మనం 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు చేంజ్ చేసి ఎప్పటికీ నడవవి. ఎంతో లా ఉంటాయి కదా ఇవి. ఇవి అనేది ఎక్కువ రోజు చేసుకుంటే బెండ్ అవుతాయి. ఎక్కువ రోజులు వేసుకుంటే బెండ్ అవుతుంది. ఇవి బెండ్ అవుతాయి. ఒరిజినల్ గోల్డ్ అయితే బెండ్ అవుతాయి. ఈ రాళ్ళపై వెళ్ళిపోయినాయి చూడు కొన్ని. ఇవి వేరే అట్లా ఉండవు, వేరే డూప్లికేట్ అయితే వేరేలాగా ఉంటాయి. ఇవి 3 years 4 years చేపిస్తుండాలి వేరే చైన్, మళ్ళీ చేంజ్ చేయాలి. ఓకే. ఇప్పుడు మీరు ఎట్లా సార్ పడుకున్నప్పుడు ఆ గోల్డ్ తీసి పడుకుంటారా లేదంటే అట్లనే వేసుకొని? అసలు ఎప్పుడు వేసుకోను, మీరు వచ్చినప్పుడు ఎట్లుంది. అవునవును. అసలు గోల్డ్ అనేది వేసుకోను. ఓకే. ఎప్పుడైనా మ్యారేజ్లు ఏమైనా ఇంటర్వ్యూలు ఉన్నప్పుడే మాత్రం వేస్తాను. వేసుకుంటారు, మిగతా టైంలో ఇంట్లో పెట్టేస్తారు. సింపుల్గానే ఉంటుంది. ఓకే. కానీ కాపాడుకోవడం చాలా కష్టం అనుకుంటానంటే మీరు వేస్తారు తీస్తాను వేస్తాను అట్లేముండదు, సింపుల్గానే ఉంటుంది. ఏముంటుంది ఒకసారి 2 నిమిషాలలో పెట్టుకోవచ్చు, పెద్ద విషయం ఏం లేదు. 2 minutes. ఇప్పుడు ఆ గోల్డ్ చైన్స్కి ప్రతి చైన్కి ఇట్లా సింహం సింబల్ పెట్టుకున్నారు కదా, ఎందుకు ఆ సింహల్ పెట్టుకున్నారు? సింహం లాగా ఉండాలని. కింద మెట్లెక్కేటప్పుడు ఉండే కదా సింహం. అవునవును. కొద్దిగా మంచిగా ఉంటుంది. మా కార్లకు అట్లనే ఉంటుండే ఇంతకుముందు. ఓకే. అవును, అన్నిటికీ అలాగే ఉంది. ఓకే, సూపర్ సార్. ఫ్యాషన్ చూడండి, ఫ్యాషన్ ఫ్యాషన్ డిజైనింగ్. ఓకే. అంటే ఒరిజినల్ సింహం పెట్టుకునేది ఉండే సార్ కింద. ఒరిజినల్ అంటే పోలీసులు జైలు వేస్తారు తీసుకు. అసలు సాధ్యం లేదు మన దగ్గర. ఇక్కడ ఉంటాయి కదా, మీరు దుబాయ్ సైడ్ ఉంది, సొంతంగా పెంచుకుంటారు దుబాయ్ సైడ్ సింహాలు. ఇక్కడ లేదు, పర్మిషన్ లేదు. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, మీరు ఒక మర్డర్స్ ఎన్ని చేసి ఉంటారు సార్ ఇప్పటివరకు? ఓపెన్గా చెప్పండి. ఓపెన్ 10-20 చేసి ఉండొచ్చు. 10-20 వేసేసారు? నిజంగానే అనుకోగల, అయ్యా ఇంటర్వ్యూలో చెప్తున్నా. నో ప్రాబ్లం సార్. అంటే మీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం, మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం 20 years ముందు జరిగినాయి కేసెస్. ఓకే. మర్డర్ కేసులు అన్ని జరిగినాయి. ఎందుకంటే ఇంటర్వ్యూలో చెప్పొద్దు, మంచిగా ఉండదు. యూత్ పిల్లలకు మెసేజ్ గలత్ పోతుంది. అవును. అందుకే అప్పటి నుంచి. ఇప్పుడు మీరు యూత్ పిల్లలు అన్నారు కదా సార్, ఇప్పుడు మనం చెప్పినామనుకో యూత్ పిల్లలు అవుతున్నారు, వాళ్ళకి తెలిసి తెలియక అనుభవం లేక ఒకరిని చూసి ఇలా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు వేరే దారిలో చేస్తున్నారు అన్న థాట్లో మీరు అన్నారు కదా. అలా చూసుకుంటే మనం ఇన్స్టాగ్రామ్లో ఇట్లా చూసుకున్నట్టయితే ప్రతి ఏరియాకి ఒక పైల్వాన్ అన్నట్టు, ప్రతి ఏరియాకి ఒక రౌడీ అన్నట్టుగా చిన్న చిన్న పిల్లలు, అబ్బాయిలు ఇట్లా టాటూ లేపించేసుకొని ఇంకా అంత డేంజర్గా ఉంటున్నారు. ఎందుకు అట్లా మరి? అంటే యూత్ పిల్లలకు మెసేజ్ వాళ్ళు అవన్నీ చేయకుండా మంచి హ్యాపీగా ఉండి ఏదైనా కష్టం చేసుకొని మనం ఒక సక్సెస్ కావాలని తిరగాలి యూత్ పిల్లలు. ఆ పొరపాటులో ఎప్పుడైతే పొరపాటు చేస్తారో వాళ్ళు నష్టపోతారు. ఆ జైలు పొల్యూషన్ తెలియదు వీళ్ళకి. జైళ్ళల్లో ఎంత కఠినం ఉంటుంది, పొల్యూషన్లలో ఎంత కఠినం ఉంటుంది.
అవన్నీ తెలిసిన వాళ్ళు చెయ్యరు. తెలియని యూత్ పిల్లలు పాస్ట్ ఉంటారు ఈరోజు జనాభా. అందుకే నేను యూత్కి మెసేజ్ ఇచ్చేది ఏంటంటే మంచిగా ఉండి మంచిగా జాబ్ చేసుకున్నాడు, చదివైనా ఏదైనా ఒక సక్సెస్ ఉండాలి మనిషి. అంటే ఆ పిల్లలకి ఇన్స్పిరేషన్ అనేది మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళని చూసే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఇలా రౌడిజం చేయాలి ఇలా చేయాలి అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్పలేను. నేను అందరూ ఇంటర్వ్యూలో అందరికీ చెప్తాను. అప్పుడు జరిగినాయి చెయ్యొద్దని చెప్తాను ఎవరికి, యూత్ పిల్లలకైనా ఎవరికైనా. ఒకళ్ళని కొట్టాలన్నా మనకి ఏం అవసరం, కొద్దిగా కోపం ఆపుకుంటే అయిపోయాయి. కొన్ని విషయాలలో ఎంతోమందిని కొట్టవలసి వస్తుండే. మన ప్రోగ్రాంలో పోయినాము ఒక ఉప్పల్లో ప్రోగ్రాంలో ఒకడు చిల్లర బోగర్గాడు, వాడు కొట్లాడడానికి వచ్చినవి మేము ఆపుకున్నాం, కోపం ఆపుకొని వచ్చేసినాం. ఎందుకంటే కొన్ని విషయాలలో అట్లా ఉంటుంది. మనం ప్రతి విషయంలో చిల్లర రోడ్ల మీద టోళ్ళు లాగా కొట్లాడితే వాల్యూ ఉండదు, మనిషికి వాల్యూ తగ్గుతుంది. ఇప్పుడు మారుతున్నారా? అంటే మీరు అన్నారు కదా ఒకప్పుడు అలా ఉండేది యూత్ వాళ్ళకి అలా చెప్పడం, కానీ ఇప్పుడు అలా లేదంటారు కదా. అంటే ఇప్పుడు మీరు ఏమైనా మారుతున్నారా, చేంజెస్ అవుతున్నారా? చేంజెస్ అయిపోయి 20 సంవత్సరాలు అయింది, 15 అప్పటి నుంచి చేంజ్ అయిపోతే వచ్చేవారికి ఒక కేసెస్ లేదు ఏం లేదు. అప్పుడు ఉన్నాయన్నీ క్లోజ్ అయిపోయినాయి కేసులు. ఎన్ని కేసులు ఉండే సార్ అప్పుడు 100 కేసులు వరకు అయినాయి. అవి ల్యాండ్ ఒక 200 300 100 పైన 100 పైన ఉన్నాయి. జైలు ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్ మీరు ఒకసారి మాకు. అంటే చాలా సార్లు మీరు జైలుకు వెళ్ళారు కదా. ఎక్స్పీరియన్స్ అంటే చాలా బాగుంటుంది జైల్లో. చాలా బాగుంటుంది. అంటే మ్యాథ్స్ ఉంటే వాళ్ళకు వేరే వాళ్ళు పోతే జాడకట్ట పట్టిస్తారు. మ్యాథ్స్ ఉంటే మాత్రం బాగుంటుంది. డైలీ మటన్ ఉంటుంది, చికెన్ ఉంటుంది. అలా జైల్లో రెగ్యులర్ చాలా మంది తెలియదు. అంటే జైలుకి పోతే పప్పు కూడా అన్నం పెట్టిస్తారు అంటారు. అట్లా ఉంటుంది. డైలీ కూర ఉంటుంది అంట. హాస్పిటల్కు పంపిస్తారు అనమాట. అట్లా మా ఇస్తారు కొంతమంది మెయిన్ వాళ్ళకి, అందరి కాదు, ఎవరిని పడితే వాళ్ళకి. అంటే ఇట్లా మీరు విఐపి ఇంట్లోనన్నా తినం కానీ జైలు అయితే మంచిగా డైలీ కూరనే ఉంటుంది. జైలు అంటే పప్పు అన్నం చిప్పకూడ అనుకుంటారు, అట్లా కాదు. నీకు బయటికన్నా జైలు. అంటే మీకెందుకు స్పెషల్ సార్? ఇప్పుడు అందరూ జైల్లో ఉంటారు, వాళ్ళకి ఎందుకు స్పెషల్గా ఉండదు? మీకు మాత్రమే నాన్ వెజ్లు అవన్నీ రెగ్యులర్గా ఎందుకు అట్లా మరి? అంటే రెగ్యులర్ అంటే భయం వాళ్ళకి. జైల్లో భయము, పేరు ఉండాలి మనిషికి. మనిషికి పేరుతో సహా పైస ఉండాలి. పైసతో అన్ని జైలు అయినా ఒకటి, ఇల్లు అయినా ఒకటి. సో అక్కడ కూడా పార్షాలిటీస్ ఉన్నాయి. మనం ఇంట్లోనే చెప్తున్నా, ఇంట్లోనే తినం కానీ అలా డైలీ తినొచ్చు. అంటే సపరేట్గా ఉంటుంది ఏమైనా పడుకోవడానికి కూడా బెడ్ వేసి అలా సపరేట్ ఉంటారు. అంతా వాళ్ళు లోపలికి పోతే అంత ఖైదీలే చేస్తారు అంత పని. మనం కనీసం ఈ గిలాస్ తీసి ఇట్లా పెట్టేది అవసరం లేదు. అంత ప్రేమతో చేస్తారు. అందుకు లోపలికి పోతే మొత్తం ఖైదీ చుట్టుముట్టు వచ్చేస్తారు. నా చుట్టుముట్టు నేను వెళ్ళంగానే అందరు నాకు బెయిల్ తీయన్నా, నాకు బెయిల్ తీయన్నా అని బతలాడతారు. మీరు అక్కడ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మనిషికి ఇప్పుడు వాళ్ళకి కష్టాలు ఇట్లా చూసి పాపం చాలామంది తీసినారు అట్లా బెయిల్. జైల్లో వాళ్ళకి కనీసం ఒక 5,000 పెట్టి బెయిల్ తీసుకోలేక సంవత్సరాలు ఉంటారు జైల్లో. 5,000 పెట్టి బెయిల్ లేక సంవత్సరం ఉంటుండే ఒక్కొక్కరు. ఆసుంటోళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని మంచోళ్ళు పోయిననుకో వాళ్ళ ఎంబడి ఉండేసి వాళ్ళ కాళ్ళు ఉత్తడం, మంచిగా బట్టలు ఉతుకోవడం అవన్నీ చేసి వాళ్ళకి జర బెయిల్ తీయన్నా నాకు బయటకు పోయినాకంటే అట్లా అసంటోళ్ళకి అట్లా చాలామంది తెప్పించింది. జైలు పోయిన పొలాలు బయటికి రాగానే లాయర్ మాట్లాడి బెయిల్ తెప్పించిన చాలా. ఇప్పుడు మీరు జైలు గురించి చెప్పారు కదంటే వెళ్ళడం రావడం, అక్కడ కూడా మీకంటూ ఒక టీం లాగా ఏర్పడడం జరుగుతున్నాయి కదా. అంటే మీరు శేషు అని చెప్పేసి ఒక మాట అయితే ఒక పర్సన్ గురించి అయితే విని ఉంటారు. అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. నయం రైట్ హ్యాండ్ సార్, నయం రైట్ హ్యాండ్ కదా. నయం గారి రైట్ హ్యాండ్ శేషు అన్న. మీకు పరిచయమా సార్? అంటే ఇట్లానే ఆడ కలిస్తే పరిచయం అంతవరకు. అంటే జైలు మూల ఒకసారి ఆడ పరిచయం కలిస్తే జైలుకు అరెస్ట్ చేయకమూలు అంతా పరిచయం నాకు. అంటే మామూలుగా పరిచయం అట్లా కాదు, ఫంక్షన్లో కలిసి అట్లా కలుతాడు. జైలు మూలు కలిసిండు ఒకసారి అంతే. దాని తర్వాత మనకు తెలుసు. తర్వాత అరెస్ట్ అయ్యి అరెస్ట్ చేసి శేషాన్ని అంటారు, నైన్ గ్యాంగ్. అది మీకంటే కనెక్షన్ టచ్లో ఉంటారా అని చెప్పేసి పరిచయం అంటే మామూలుగా పరిచయాలు అంతే, కానీ వాళ్ళతోటి మనకు అంత అది ఉండదు. నేను దూరం ఉంటాను. అంటే ఒక మాట చెప్పాలంటే శేషన్న గురించి ఏం చెప్తారు మీ మాటలో? అంటే మీరు చూసినంత వరకు, మీకు తెలిసినంత వరకు అలా. వాళ్ళు చెప్పుడేముంటుంది, వాళ్ళు కేసులు అవి ఏమేమో చేసినారు కదా అప్పుడు. వాటి గురించి మనకి ఏమరిక వాళ్ళ గురించి ఎంత ఏదైనా ఫంక్షన్లో కలవడం అంతవరకు. జైలు బొమ్మలు కలిసింది నాకు ఒకసారి, అంతవరకు. నేను మళ్ళీ కలవలేదు. సో ఇంకా వచ్చేసి మీ లైఫ్లో కొన్ని ఒక ఎమోషనల్ మూమెంట్ అలా కొన్ని ఉంటాయి కదా సార్. అంటే ఎంత పైల్వాన్ అయినా కానీ, ఎంత రౌడీస్ అయినా కానీ, వాళ్ళ లైఫ్లో అంటూ కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి కదా. అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే బయట జనాలు, వీళ్ళకి ఏముంటాయిలే, వీళ్ళు హ్యాపీగా ఉంటారు, వీళ్ళకి కష్టాలు అలాంటివి ఏముండవు, వీళ్ళే తోపులు అన్నట్టు ఉంటుంది కదా. బట్ ఎవ్రీ పర్సన్కి ఒక హార్ట్ అనేది ఉంటుంది. సో అలా మీరు బాగా ఎమోషనల్ అయిన మూమెంట్ ఏంటి సార్? ఎమోషన్ ఇప్పటికైతే ఎమోషన్ అంటే చాలా మీకన్నా ఎక్కువ అది ఉంటుంది. చూడడానికి పబ్లిక్లో అట్లా అనిపిస్తారు, కానీ
ఎమోషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, మేము చూపెట్టలేము బయట. వేరే తొందరగా ఎమోషన్ అయిపోతారు. మేము ఎంత ఎమోషన్ వచ్చినా ఆపుకోవాల్సి వస్తుంది. మా 3 బిడ్డల పెళ్ళి అయింది, అందరు ఏడుస్తారు, నేను మాత్రం ఏడవాలి. ఎందుకంటే ఎమోషన్ ఆపాలి, మనం కంట్రోల్ చేసేటోళ్ళం కదా. మనము ఎమోషన్లో వెళ్ళిపోయినాం అనుకో వాళ్ళు ఇంకా బాధపడతారు. అట్లా అనేసి పిల్లలప్పుడు ఎవరి పెళ్ళిళ్ళలో నిజంగా అది ఆపుకొని వాళ్ళకి ధైర్యం ఇచ్చి పంపించాలి, మన బాధ్యత. మనమే ఎమోషన్ అయినాము ఇంకే ఎమోషన్ అవుతారు. యుఎస్ పోయేటప్పుడు ఆస్ట్రేలియా పోయేటప్పుడు అందరు ఏడుస్తుంది. నాకు అవన్నీ ఇష్టం ఉండదు. ఓకే, అంటే అలా కాకుండా అంటే మీ జీవితంలో ఎప్పుడైనా ఒక విషయం గురించి కానీ లేదంటే ఒక పర్సన్ గురించి కానీ చాలా ఎమోషనల్ అయిన మూమెంట్ ఏదైనా ఉందా సార్? ఎమోషన్ అంటే 2-3 కేసులలో అయితే సజా పడేటుండే, అందులో టెన్షన్ బాగా కోర్టులో ఒకటే రోజు అంటే సజా లైఫ్ ఏంది ఎన్ని కేసు ఆల్రెడీ ఫైనల్ ఉంటుంది కదా సజా, అప్పుడు చాలా అది విపరీతంగా భయం ఉంటుంది. ఫైనల్ అప్పుడు చాలా అది ఉంటుంది. అప్పుడు ఒకటి కొద్దిగా అదే ఓన్లీ మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికే మీరు ఎమోషనల్ అయినట్టున్నారు. అంతే మరి, చాలా టూ మచ్. అంటే లోపలి జడ్జ్ చేయాలి ఉంటుంది, మేజిస్ట్రేట్ లాస్ట్ మూమెంట్లో మరి ఎట్లా కొందరు లైఫ్ వేసేస్తాడు, కొందరికి 10 సంవత్సరాలు వేస్తారు, అట్లా ఉంటుంది. నాకు కేసులు కొట్టేసారు అన్నీ, అట్లా కొన్ని జరుగుతాయి అట్లా కోర్టులలో. అది ఎమోషన్ కావచ్చు, పిల్లలను మనం వదిలి పోవచ్చు, అవన్నీ ఉంటాయి. భయం ఉంటుంది అప్పుడు, చాలా బాధ అవుతుంది. ఎప్పుడైనా చెప్పారంటే మీ వైఫ్ కానీ మీ పిల్లలు కానీ ఎందుకు నాన్న ఈ పైల్వాన్ కానీ రౌడీజం కానీ ఎందుకు చిన్నప్పుడే వదిలేసిన నేను. వదిలేసారు? పైల్వాన్ అంటే కుస్తీ పైల్వాన్, ఇది రౌడీజం పైల్వాన్ కాదు. అంటే ఉంటుంది కదా ఇవన్నీ గొడవలు కానీ చంపుకోవడాలు కానీ రౌడీజం కానీ ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి అటాక్ చేస్తారో ఒక భయం అనేది ఉంటారంటే మీకు లేకపోయినా ఫ్యామిలీ వాళ్ళకైతే ఆ భయం అనేది ఉంటుంటుంది కదా. భయం అనేది లేదు, ఎందుకంటే మనం అవన్నీ కంట్రోల్ చేసినాం బాగా విపరీతంగా. బయటకు పోయినా గొడవలు చేయకుండా, ఓని కొట్టకుండా, నా ఎంబడి ఉన్నట్టు మనమే కాపాడాలి. ఒకరిని కొట్టుడు పెద్ద గొప్పతనం కాదు. లీడర్ అన్నప్పుడు గొడవ అప్పుడు లీడర్ మంచితనం. మనం చిల్లరగా కొట్లాడుకుంటూ పోతే అదే అవుతుంది. అంటే అవన్నీ కొన్ని ఏదైనా పోయినా ఏదైనా ప్రోగ్రామ్ పోయినా ఒకరిని చేయబెట్టకుండా ఆడము, కొద్దిగా కంట్రోల్ కావడము. కొన్ని కొట్టుడు పెద్ద కొడితే కింద పడిపోతుంది, పెద్ద విషయం కాదు. కానీ చాలా ఓపికతోటి నేను చేయబెట్టకుండా ఉంటాను. అట్లా ఎదుటోళ్ళు చీప్ గాన్లో ఉన్నారనుకో, వాళ్ళకి చేతన్ కాదు, ఆ కొట్టులకు 5 పైసలు పనిచేయరు నా ముందల. కానీ అట్లా అసలు వచ్చి గొడవ చేసుకోవాలని చూసుకుంటే అసలు దాంట్లో జర దూరం ఉంటాం. అట్లా అసలు కొట్లాటలు ఆపుతాను నేను బాగా. ఓకే, అండ్ మీరు పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చారు కదా సార్. సో పొలిటికల్ లైఫ్ ఎలా ఉంది మీది? పొలిటికల్ సూపర్ లైఫ్. పొలిటికల్ ఏముంటుంది, ఎమ్మెల్యేగా ఏదైనా పోటీ చేయాలంటే 10 మందికి ఎక్కువ సాయం చేయగలుగుతాను. లేకున్నా నేను సాయం అయితే ఎప్పుడు మరవను, ప్రతి ఒక్కటి చేసుకుంటూనే వెళ్తాను. చేసుకుంటూ వచ్చే వరకు ఇంత పేరు ఉంది నాది. ఎందుకు ఎమ్మెల్యేలు మినిస్టర్ ఎందుకు రారు, ముందుకు మనమే చేస్తాం ఎక్కువ. వాళ్ళు మినిస్టర్ అయిపోయినా నన్ను ఎవరు కేర్ చేయరాలను, ఎమ్మెల్యే పదవి అయిపోయినా నన్ను ఎవరు కేర్ చేయరు. మనది అట్లా ఉండదు, లైఫ్ లాంగ్ మనది ఒకటే పేరు ఉంటుంది, ఒకటే బ్రాండ్ ఉంటుంది. మొత్తం అన్ని రాష్ట్రాలు లీడ్ చేస్తాం. ఒక రాష్ట్రం 10 రాష్ట్రాలలో పేరు ఉంది. కేటీఆర్ గారికి చాలా దగ్గర అని చెప్పేసి విన్నాము. దగ్గర ఫోటోలునే కదా అప్పుడు పాత ఫస్ట్. ఇప్పుడున్న ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే ఎలా అనిపిస్తుంది ఇప్పుడున్న గవర్నమెంట్? బాగానే చేస్తున్నట్టు, నాకంత గవర్నమెంట్ మీద అది లేదు. డెవలప్మెంట్ అయితే నడుస్తుంది, కొద్దిగా టైం ఇవ్వాలి. ఏది గవర్నమెంట్ కన్నా కొద్దిగా టైం ఇవ్వాలి, చూడాలి. కానీ ఏమో రైతు బంధు పడతలే అంటూ అవి పడతలే అని చాలా నడుస్తుంది కదా, చెప్పలేము ముందు మనం. ఇప్పుడు ఏ గవర్నమెంట్ మనం అనొద్దు అన్నట్టు సైలెంట్ ఉన్నాం. ఓకే, సో అంత వేలు పెట్టొద్దు అన్నట్టుగా ఉన్నారు రాజకీయాలు. ఇలా నేను భయం ఏం లేదు మనం చెప్పని. కానీ గరీబులకైతే చేయాలి, ఏ గవర్నమెంట్ అయినా, కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా ఎవరైనా. రైతులకు రైతు బంధు అంటే పడతలేదా, కొద్దిగా ప్రాబ్లం వస్తున్నాయి, అవన్నీ చేయాలి. సార్ ఫ్యూచర్లో ఒకవేళ మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు ఒకవేళ అవకాశం ఉంటే? అవకాశం ఉంటే ఎమ్మెల్యే సిటీస్ అలా చేసేస్తాయి. ఇప్పుడు ఇంతకుముందు వద్దనుకుంటుండే, ఇప్పుడు ఎమ్మెల్యే సిటీస్ అలా చేసేస్తారు. బీజేపీలో ఇంతకుముందు అన్నారు ఇస్తాని, పోలే నేను అప్పుడు. ఎమ్మెల్యే సిటీస్ అలా కంపల్సరీ పోటీ చేస్తున్నాను. ఈ పార్టీ ఆ పార్టీ సెంటిమెంట్ పెట్టుకోదు, ఎందుకంటే 20 years పైన 2001 నుంచి టీఆర్ఎస్నే ఉన్నాం. ఇప్పటివరకు టీఆర్ఎస్. కానీ అవన్నీ చూడొద్దు, ఏ పార్టీ ఎమ్మెల్యే సిటీస్ అంటే అందులోకి వెళ్ళి పోటీ చేయడం. ఇక సూపర్ లాస్ట్ డిసైడ్ అయినాం. ఎందుకంటే ఒక సెంటిమెంట్ తోటి ఒక పార్టీలు ఉంటే మనము అది ఎవడు గుర్తించలేరు. అందుకే మనం కొద్దిగా చేంజ్ చేయాలన్నట్టు ఉద్దేశం. సో దారి
మారుస్తున్నారనమాట కొంచెం. దారి మారవాలి. ఓకే, సూపర్. అండ్ ఇంకొకటి, ఈ క్వశ్చన్కి అయితే మీరు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి సార్. ఏ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడ కానీ మీ వైఫ్ గురించి ఎక్కడ చెప్పలేదు. సో మా ఇంటర్వ్యూలో ఒక్కసారి అందరూ ఆడియన్స్ కోరుకుంటున్నారు, ఒక్కసారి మీ వైఫ్ గురించి చెప్తే. వైఫ్ అంటే మొత్తము ఇల్లంతా ఆమెనే నడిపిస్తుంది. అందరూ అంటారు కదా, ఇంటికి హోమ్ మినిస్టర్ అంటే వైఫ్. ఇంట్లోనే మొత్తం అన్నీ ఆలే చూసుకుంటాను, ఇల్లు మొత్తం. ఓకే. నైట్ వచ్చేవరకు లేట్ అవుతుంది నాకు, డైలీ 1-12 పైన అవుతుంది నాకు టైం ఇంటికి వచ్చేవరకు. డైలీ వచ్చినప్పుడు నైట్ కూడా లిస్ట్ పెట్టడం, కొంచెం మంచిగా చూడడం పిల్లలను అంతా ఆమె లీడ్ చేస్తుంది. మేడం కూడా జాబ్ చేస్తారా సార్? జాబ్ ఏం లేదు, వైఫ్ హౌస్ వైఫ్. ఎప్పుడైనా ఏమైనా అంటుంటారా మిమ్మల్ని? అంటే భయం అవుతుంది, ఎందుకు మీరు వదిలేసేయండి ఇవన్నీ అది ఇది అని చెప్పేసి, అంటే ఎక్కువగా వాళ్ళ సైడ్ నుంచి ఉంటుంది కదా ప్రెజర్. నన్నేమో అలా ఏముండదు నాకు, నేనే వాళ్ళకి చెప్తాను ఏమని ఉంటే. మీరు చెప్తారా? నేనే చెప్తాను ఏదైనా ఉంటే ఎట్లా ఉండాలి ఏందనేది. పిల్లల మ్యారేజ్ అయినప్పుడైనా పిల్లలు ఎట్లా ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు, ఇవన్నీ ఒక పద్ధతిగా చెప్పి మ్యారేజ్ చేసినాం అందరికి. ఏదైనా మనం ఒక ఎవరైనా పిల్లలను పెంచుడు గొప్పతనం కాదు, వాళ్ళకి చెప్పడం దాన్ని బట్టి పిల్లలతో ఉంటారు. వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉండాలి, మీరు వెళ్ళిన తర్వాత గొడవలు వద్దు, మంచిగా ఉండాలి అత్తారింళ్ళకి వెళ్ళినప్పుడు అని అందరికి ముగ్గురికి చెప్పి మ్యారేజ్ చేసినప్పుడు ముగ్గురు హ్యాపీగా ఉన్నారు, ఏ ప్రాబ్లం లేకుండా సంతోషంగా ఉన్నారు అందరు. ఇప్పుడు మీ కొడుకుకి కానీ వాళ్ళకు కూడా ఇలాగే గోల్డ్ అదంతా ఉంటుందా సార్? వాడు వేయడు, గోల్డ్ వేయడు. ఎందుకు ఎట్లా అంటే మీకు ఇష్టం ఉండదు, చదువుకోరు కదా పిల్లలు. మేమంటే చదువు సందేలేదు, ఈ రోడ్ల మీద తిరిగేటోళ్ళం, గోల్డ్ వేసుకొని తిరుగుతాం. పిల్లలు అంటే ఎడ్యుకేట్స్ వేయరు ఇప్పుడు, చాలా తక్కువ. అంటే మీ నాన్నగారు ఇలాగే గోల్డ్ వేసుకునేవారు? అయిపోతుంది, నేనే వేస్తుండే. మా ఫాదర్ చేయించిన నేను అప్పుడు గోల్డ్ 8 ఉంగరాలు చేయించినాడు అప్పుడు. మీరు చేయించారా? నేను చేయించిన. ఓకే, సూపర్. మా ఫాదర్ చేయించిన, ఇప్పుడు లేట్ చనిపోయింది కానీ అప్పుడు చేయించిన. సో మీ నుంచే ఈ గోల్డ్ ఇదంతా స్టార్ట్ అయిపోయింది, అండ్ మీ పిల్లలకు కాకుండా ఓన్లీ అంతే మీతోనే ఎండ్ చేస్తున్నారు ఇది గోల్డ్ వేసుకోవడం ఇదంతా. ఓకే, సూపర్ సార్. సో పూర్ పీపుల్, రిచ్ పీపుల్ కాకుండా మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తూ ఉంటారు? ఎవరికైనా చేయవలసిందే, తప్పదు. అది మంచిగా పుట్టినప్పుడు అందరిని చూడాలి, చేయాలి కంపల్సరీ. అంటే ఇంత గోల్డ్, ఇంత రిచ్ ఉన్నారు కదా సార్ మీరు. అంటే గోల్డ్కి సహాయానికి సంబంధం ఉండదు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు అని కాదు, చిన్నప్పటి నుంచి నేను ఇప్పుడు దగ్గర 700 పుస్తమిటలు చెప్పిన, 700-800 పుస్తమిటలు దగ్గర ఇప్పటివరకు చెప్తున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఏదో చేస్తేనే మనకి దేవుడు ఇస్తాడు మనకు, అంతేగాని మనం చేయని రూపంలో మనకు అనుకుంటారు ఉట్టినే వచ్చింది అనుకుంటారు, అట్లా కాదు. మనం చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడుకుంటా, ఎంతో సహాయాలు చేసుకుంటా ముందుకు వస్తేనే నువ్వు ఒక సక్సెస్ అనుకోగలుగుతావు. నువ్వు ఏం చేయకుంటే సక్సెస్ అనుకోలేము మనం. అంటే ఇవన్నీ సహాయాలు మనిషి ఒక ఒక మనిషికి గరీబులకు సాయం చేసుకుంటా అంతా చాలామంది తెలియదు. ఇదంతా చేసుకుంటా పోయి ఒక సక్సెస్ అయితే ఎవరన్నా చనిపోయినా పైసలు పంపించడం, ఇట్లా పుస్తమిటలు గరీబులకు చేపేయడం, అట్లా చేసుకుంటూ వచ్చేవాటికి మనం ఒక సక్సెస్ భగవంతుడు ఇస్తాడు మనకు. ఉట్టేలకు 10 ఒక్కలకు తీసుకోని కానీ దేవుడు అంటే ఎన్నో పనులు ఉంటాయి దాని బట్టి, ఎన్నో సహాయాలు చేసేవాటికి మనిషి ఒక పొజిషన్ వస్తుంది మనం. ఓకే, ఓకే, సూపర్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఇంటర్వ్యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.